హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే చాలా కామెంట్లు వస్తున్నాయండి. ఎక్కువగా మెయిన్గా వచ్చేది ఏంటంటే మీ ఫాదర్ ఎక్కడ, మీ ఫాదర్ గురించి చెప్పండి, నాన్నగారి గురించి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో అయితే నేనైతే చెప్తానండి. ఈ లెమన్ గ్రాస్ని అయితే నేను పోయినసారి వెళ్ళినప్పుడు నర్సరీలో చూశానండి. సరే ఇది మనకేం ఉపయోగమా అని చెప్పి నేను వచ్చేసాను, తీసుకురాలేదు. అదిగాక ఎండలు ఎక్కువ ఉన్నాయి, అది మళ్ళీ అది బతుకుతుందా లేదని. ఈసారి అయితే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఇదైతే ఆర్డర్ చేశాను. చేస్తే ఇది ఎలా ఉందంటే, మనకి ఉల్లికాళ్ళు ఉంటాయి చూడండి, అలా ఇలా పొడుగ్గా ఉన్నాయి అన్నమాట. గడ్డిలాగే ఉంది, కాకపోతే ఇది మాకు వచ్చింది అంత ఫ్రెష్గా లేదు. కొద్దిగా అక్కడక్కడ ఇలా ఎండిపోయినట్టు అనిపించింది. కాకపోతే మన ఉల్లికాళ్ళు అంతా మెత్తగా అయితే లేవు, గట్టిగా కొద్దిగా మనకు గిరిగిపోయినట్టు ఉందన్నమాట. మనకి చెరుకు చివరన ఇలా దవ్వల్లా ఉంటాయి చూడండి, అలా ఉంది. నేను కత్తెరతో కట్ చేస్తున్నా కూడా అసలు సరిగ్గా అవ్వట్లేదు. కాకపోతే అది ఇలా పట్టుకోగానే చాలా మంచి సువాసన, మనకి నిమ్మ తొక్క వాసన ఇలా పిండితే ఎలా వస్తుందో అలా వస్తుందండి. చాలా భలే బాగా అనిపించింది నాకైతే. నేనైతే అందులో చిన్న అల్లం ముక్కను, ఒక ఏలక్కాయ అయితే ఇలా దంచి వేస్తున్నాను ఈ టీ చేద్దామని. నేనైతే ఒక 2 గ్లాసుల నీళ్లు తీసుకుని మనం ఇద్దరికి సరిపోయేటట్టు పెట్టుకోవచ్చు. మామూలు టీ కంటే ఈ టీ అయితే నాకు ఎందుకు అండి భలే నచ్చింది అసలు. తాగుతుంటే ఆ ఫ్లేవరే అసలు నోరు కూడా మంచి సువాసనగా ఉంది. తర్వాత అయితే దీనికి ఉన్న ప్రయోజనాలు ఏంటని చూశాను నేను. మనకి దంత సమస్యలు రాకుండా కాపాడుతుందంట. మనకి ఒక్కోసారి చూడండి ఈ చిగుళ్ళు ఇలా వాసినట్టు, చిగుళ్ళు నొప్పులు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అలాంటివన్నీ దీని ద్వారా పోతాయని విన్నాను నేనైతే ఈరోజు లెమన్ గ్రాస్తో టీ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా కొద్ది లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఇలా ఉంచి మరగనిస్తే, ఇలా మరిగేటప్పుడు ఏంటంటే అసలు ఎంత బాగా మంచి వాసన వస్తుందంటే నాకు అనిపించింది, ఇంకా మామూలుగా రోజుకో టీ బదులు రోజు ఇదే తాగితే బాగుండు అనిపించింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ఈసారి ట్రై చేసి చూడండి. మనం ఒకసారి తెచ్చుకున్నది కొన్ని వేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఆ గడ్డిలో ఉన్న, గ్రాస్లో ఉన్న రసం అంతా దిగింది, లైట్ ఎల్లో కలర్లో వచ్చింది మనకి. నేనైతే కొద్దిగా నిమ్మరసం కాదు, అందులోనే నిమ్మరసం ఉంది కదండి, కొద్దిగా అయితే హనీ వేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ పిండుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆ లెమన్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట తాగేటప్పుడు. కొద్దిగా చియా సీడ్స్ నానబెట్టిన ఉంటే కలిపాను నేను, ఆ టేస్ట్ ఇంకా బాగుంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చిన్నప్పటి నుంచి మా పిల్లలకైతే వాళ్ళ నాన్నగారితో అండి చాలా మెమరీస్ ఉన్నాయి. ఏ పిల్లలు పుట్టినరోజులైనా, ఏ పండుగలు వచ్చినా మేము ఇప్పుడైతే చాలా తక్కువ బయటకు వెళ్ళడం. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడైతే అసలు మేము ఎక్కువ బయటకే, చాలాసార్లు బయటే తిరిగేవాళ్ళం. హోటళ్ళు కానీ, పిల్లల్ని సినిమాలు కానీ, అటని ఇటని ఎన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళం అంటే అసలు అవి చాలా మంచి జ్ఞాపకాలు మా పిల్లలకి, మాకైతే. మా పాప అయితే అండి ఇప్పటికీ అసలు కోలుకోలేదు. మీకు తెలుసు కదా, ఆడపిల్లలకైతే తండ్రి మీద చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అది తండ్రి కూతుళ్ళ అనుబంధం అంటే అది అసలు మామూలుగా మాటల్లో అయితే చెప్పలేము. ఎక్కువసార్లు ఆ టాపిక్ తీసుకొచ్చి ఇంకా పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి నేనైతే ఎక్కువగా ఇంకా ఆ టాపిక్ అయితే తీసుకురాను. ఇంట్లో చదువులు చెప్పేదే కానీ, వాళ్ళ నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చారంటే ఇంకా పిల్లలకి ఎంత హడావుడంటే, చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలు ఎక్కడికి ట్యూషన్కి దేనికి వెళ్ళలేదు. 3 కేవీలోనే చదివారు కదండి, ఇంకా 3కి చదువులు చెప్పడం దగ్గర నుంచి కూర్చొని ఎక్కువ పిల్లలతోనే స్పెండ్ చేసేవాళ్ళు. ఇంకా వేరే డ్యూటీ నుంచి వచ్చారంటే ఇంకా పిల్లలే అనమాట. ఇంకా అంత బాగా అన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మాకైతే. ఈరోజైతే నాకు పెద్దగా ఏది వంట చేయాలని అసలు మూడే లేదండి. ఇంకా అసలు చేయాలని కూడా అనిపించట్లేదు. ఇంకా చాలా ఎంత సింపుల్గా అయిపోతే అంత సింపుల్గా చేసేద్దామని చెప్పి నిన్న జొన్నలతో గ్రైండ్ చేసిన పిండి ఉంది. ఇంకా ఆ పిండిలో అయితే కొన్ని పాలకూర ఆకులు, ఇంట్లో ఆ విత్తనాల ప్యాకెట్ మీకు చూపించాలనుకున్నాను. ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తానండి, మర్చిపోయాను. అదైతే పాలకూర, ఎర్ర తోటకూర గింజలు చాలా బాగా వచ్చినాయి. మామూలుగా ఫ్యామిలీలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక టిఫిన్ చేయలేం కదా, చాలామంది అయితే మాకు ఓట్స్ వద్దు, మామూలు ఇడ్లీని అలాంటివి అంటారు.
అలా అన్నప్పుడైతే మీరైతే ఒకవేళ చక్కగా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు అలా ఒక్క పిండితోనే కాకుండా ఇలా మనం దోశల్లోనే ఇడ్లీలో అయినా సరే ఓట్స్ కానీ జొన్న పిండి కానీ ఏదన్నా కలుపుకోవచ్చండి. ఇదైతే ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఐరన్ షీట్ అండి. ఇది దోశలకి చపాతీలకి అన్నిటికీ యూజ్ అవుతుంది. సీజనింగ్ దీనికైతే ఎంత ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ డస్ట్ ఏం లేదు. నేనైతే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్లు తొక్క తీసి ఉంచాను కదా, అవన్నీ ఇందులో ఒక ఉల్లిపాయ కూడా పాడైంది. ఇంకా పనిలో పని అని చెప్పి మా పాప అనుకుంటుంది దాంతో ఏదో వండుతున్నాను అనుకుంటుంది. ఏంటి ఈ ఫ్రై చేస్తున్నావు అనుకుంటుంది. లేదండి, అది ముందు సీజనింగ్ ముందు ఒకసారి ఇలా మనం ఫ్రై చేసేస్తే ఏంటంటే అందులో ఉన్న కిలుము తుప్పు ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా పోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలా మనం అలా ఫ్రై చేసామంటే ఎక్కువ సార్లు కడగాల్సిన పని లేదండి. ఇది ఐరన్ షీట్లా ఉందన్నమాట, ఎక్కువ వెయిట్ కూడా లేదు. ఇలా స్క్వేర్ టైప్లో వచ్చింది కదా, మనం దోశలు చపాతీ పుల్క అన్నీ ఆమ్లెట్ల దగ్గర నుంచి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఆ పిండిలో అయితే నేను కొన్ని ఓట్స్ కలుపుదామని చెప్పి ఓట్స్ అయితే ఇలా గ్రైండ్ చేస్తున్నాను. ఓట్స్ని అలా వేయకుండా కొద్దిగా పిండిలాగా చేసామనుకోండి మనకేంటంటే తొందరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. అది ఇడ్లీ పిండిలోనే దోశ పిండిలో ఎందులోనైనా మనం కలుపుకోవచ్చు. ఓట్స్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇదిగోండి, ఒకవేళ మామూలు ఇడ్లీ పిండి మీరు వేసుకున్నా సరే మీకు ఎంత కావాలో అంత ఒక 2 గరిట్ల 3 గరిట్ల తీసుకుని అందులో కొన్ని ఓట్స్ పౌడర్ చేసింది కలిపేసుకొని కొన్ని క్యారెట్ ముక్కలు, నేను ఇది ఊతప్పంలా వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను. అదే ఇడ్లీ అనుకోండి ఇంకా ఉల్లిపాయలు మానేసి క్యారెట్ తురుము కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. ఇది కొద్దిగా నీళ్లు కలిపి మనం కాసేపు ఓట్స్ ఏంటంటే నానేసరికి మనకి ఇంకా పిండి ఎక్కువ అవుతుంది. ఒక్క అరగంట సేపు నానబెట్టేయండి. ఇంకా అంత టైం లేదనుకుంటే ఒక్క 10 నిమిషాలు నానబెట్టినా ఊరికి నానిపోతాయి ఓట్స్. నేనైతే దీన్ని చిన్న చిన్న ఊతప్పంలాగా వేస్తున్నాను. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కలుపుకోవచ్చండి ఇంకా కావాలంటే. ఇంకా నా దగ్గర కొత్తిమీర అవి ఎక్కువ లేవు, కొత్తిమీర ఉల్లికాడలు అలాంటివన్నీ వేసుకుంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు నచ్చిన చట్నీతో. దీంట్లో ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టలేదు, చూస్తున్నారు కదా. సీజనింగ్ కూడా చాలా ఈజీ. షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఇలా ట్రై చేశారనుకోండి మనకేంటంటే ఇదే అలవాటు అయిపోతుంది తర్వాత కూడా. నేనైతే ఇండస్ వ్యాలీలో కొన్ని తీసుకున్నానండి, మీకు అంతకుముందు కూడా చూపించాను కదా, నేను అవే వాడుతున్నాను. అవైతే ఏంటంటే చాలా మందంగా ఉన్నాయండి. 3 లేయర్లు ఉందన్నమాట. ఆ పాన్కే కానీ కడాయికే కానీ నేను కూరలు కానీ ఫ్రైలు కూడా అందులోనే చేస్తున్నాను. చాలా ఆయిల్ తక్కువ, చాలా బాగా వస్తున్నాయి. మీరైతే దాసరి 12 అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అల్యూమినియం తగ్గించి ఒక్కొక్కటి అయితే ఇండస్ వ్యాలీలో మీరైతే తీసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదైతే బాగుందో అదే నేను మీకు చెప్తున్నాను. నేను వాడుతున్నాను, రోజు వండుతున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇది చాలా మందంగా ఉందో చూడండి. ఇందులో మనం అన్నం వండుకోవచ్చు, సాంబార్లు పప్పుచారులు. వెడల్పు కూడా ఉంది, మనకు అసలు అడుగే పట్టట్లేదు. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాను, చాలామంది తీసుకున్నారు కూడా. మనకి ఇందులో పాన్ దగ్గర నుంచి కడాయిల దగ్గర నుంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటాయి చూడండి. ఈ బ్లాక్ రైస్ అయితే మనం ఎక్కువసేపు నానబెట్టాలి, ఒక 4 గంటలన్నా నానితే కానీ మనకు అవి మెత్తగా అవ్వవు. సరే, ఇంకా బ్లాక్ రైస్ చాలా రోజులైంది, అవి ఎక్కువ రోజులు ఉన్నా కూడా తొందరగా పాడైపోతాయి. ఇంకా అందుకే చెప్పి ఈరోజైతే బ్లాక్ రైసే వండేస్తున్నాను. ఇది మనం ఒక గ్లాసు తీసుకున్నాం కదండి, దానికి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అది బ్రౌన్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా బ్లాక్ రైస్ అయినా. కినోవా రైస్ కూడా నేను అలాగే పోసాను. ఏంటంటే కినోవా రైస్ మనం 1 గంట నానబెట్టినా మెత్తగా ఉడికింది, కానీ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవైతే ఈ బ్లాక్ రైస్ ఇంకా గట్టిగా ఉంటాయండి. 4 గంటలు అయితే నానబెట్టాలి. నానబెట్టి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ పెడతాను. మంట పెద్దది పెట్టామనుకోండి మనకి ఆ కుక్కర్ అంతా పొంగిపోయి పాడైపోద్ది అనమాట. ఇంకా గోంగూర ఉంది, గోంగూర ఈ కాకరకాయలు ఏదో ఒకటి చేసేద్దాంలే అని చెప్పి దగ్గర పెట్టుకున్నాను. ఒక్కోసారి ఏంటంటే మనకి మనసు బాగున్నప్పుడు వంట కూడా మనకి ఇష్టమైనవి అలాంటివి బాగా చేయాలని అసలు మూడు కూడా రాదండి. నాకైతే అసలు వాళ్ళు చేయాలనే అనిపించట్లేదు.
ఇంకా మళ్ళీ ఎండ పెరిగితే చేయలేమని చెప్పి ఇంకా తొందరగా అయితే చేసేస్తున్నాను. ఇంకా అదే టైంలో ఏంటంటే మా వారు చనిపోయిన ఒక 3 నెలలకి నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఒక్కోసారి మనకు చూడండి ఒక దెబ్బ కొట్టిందంటే దెబ్బ మీద దెబ్బలు కొడతానే ఉంటాయి. అలాంటప్పుడే మనకి దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు అనుకుంటా నేనైతే. కరెక్ట్గా అనమాట మా వారు చనిపోయిన 3వ నెలకి నాకు మామూలుగా ఫీవర్ వచ్చింది, మామూలుదే అనుకున్నానండి. తర్వాత అయితే ఇంకా లాస్ట్ మూమెంట్ అనమాట 40,000 ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు ఇలా డెంగ్యూ జ్వరం అని. ఇంకా అప్పటికప్పుడు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎంత సీరియస్ అంటే 10,000కి నేను హాస్పిటల్కి లోపే 10,000కి పడిపోయినాయి ప్లేట్లెట్స్. ఇంకా డాక్టర్లు అయితే అసలు నమ్మకం లేనే లేదన్నారు. ఇంకా పిల్లలు అయితే బిక్కమొహాలు వేసి ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. అప్పుడైతే అసలు నాకు కూడా భయం అనిపించింది. అదే ఐసీయూలో పెట్టినప్పుడే నేను కూడా భయపడ్డాను. ఇంకా దేవుడి దయ వల్ల మెల్లిమెల్లిగా ప్లేట్లెట్స్ పెరిగి ఇంకా ఒక 10 రోజుల తర్వాతే ఇంటికైతే వచ్చేసాను. ఒక్కోసారి అనిపిస్తుందండి అన్ని కష్టాలు మనకే వస్తాయి అని ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది కూడా. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. డెంగ్యూ జ్వరం తగ్గినాక కూడా నేను మామూలు మనిషి అవ్వడానికి నాకు ఖచ్చితంగా అండి 6 నెలలు టైం అయితే పట్టింది. చాలా రోజులు ఎందుకో కోలుకోలేకపోయాను. అసలు ఎలా అంటే ఎలా అయిపోయానంటే నాకు ఏదైనా చిన్నది ఇలా చిన్న ఫోన్ ఇచ్చినా కూడా ఇలా పట్టుకునే ఓపిక కూడా లేకుండా అయిపోయాను. అంత దెబ్బ మీద దెబ్బ బాగా కొట్టింది అసలు. మామూలు జ్వరాలు వస్తేనే మనం చూడండి 1-2 రోజులు జ్వరం వచ్చిందంటే అంటారు కదా 1-2 రోజులు జ్వరం 6 నెలలు బలాన్ని తీసేస్తుందని. అలాగే కొద్దిగా మామూలు మనకి ఏదైనా వైరల్ ఫీవర్ వస్తేనే అంత నీరసం అయిపోతాం. డెంగ్యూ ఫీవర్ అయితే చాలా డేంజర్ అండి. అదే నేను నా కళ్ళతో చూశాను. అసలు ఎంత ప్రమాదం అంటే కొద్దిగా అశ్రద్ధ చేసినా ప్రాణాలు పోతాయి. అలాగే దేవుడు ఎలా నన్ను పిల్లల కోసం బతికిచ్చాడు అనుకున్నాను నేను. మామూలుగా అయితే నాకు ఒంట్లో బాగున్నప్పుడైతే నేను ఎప్పుడు అలా బద్దకిస్తానండి. రేపు పనులు కూడా ఈరోజే చేసేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా పని ఉందంటే మనకు అసలు నిద్రే పట్టదు. ఇంకా ఈరోజైతే నా దగ్గర పూల్ మకానా ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా రోజులైంది అవి తీసుకొచ్చి కూడా. ఇంకా పూల్ మకానాతో ఏమన్నా చేద్దామని చెప్పి ఇదిగోండి. ఇదైతే కొంతమంది పిల్లలు కూడా నన్ను అడిగారు, అంటే ఈజీగా ఉండేవి మేము హాస్టల్లో ఉంటామంటే కొద్దిగా ఈజీగా ఉండేవి మాకు చెప్పండి అని. ఇలా పూల్ మకానా తీసుకొచ్చుకొని ఇది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందండి. ఇవైతే కొద్దిగా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకైతే మీకు చూపించాను కదా, ఇది ఆర్గానిక్ బెల్లం చెప్పమంటున్నారు. ఆ ప్యాకెట్ నేను పడేసాను, అది నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. ఇదైతే బెల్లం కొద్దిగా తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా తినొచ్చు. బెల్లం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తిక్క తీపిగా ఉండి తినాలనిపించదు. ఇది కొద్దిగా ఇలా మనకి ఇలా తీగ పాకంలా, పెద్ద పాకం కూడా కాదు, ఇలా తీగలాగా వస్తే చాలు. నేను కొంచెం నువ్వులేసి ఒక ఏలక్కాయనైతే ఇలా కొట్టేసేసి ఈ పూల్ మకానాన్ని మనం ఫ్రై చేసాం కదా, కొద్దిగా క్రిస్పీగా ఉండేటట్టు చేసుకుంటే ఏ స్వీటు పనికిరాదండి, చాలా బాగుంటుంది. నువ్వులు కూడా ఉన్నాయి, మంచి కాల్షియం కూడా ఉంటుంది కదా. టేస్ట్ కూడా మనకు బాగా విడిగా తినే కంటే ఇలా స్వీట్లా చేసుకొని తినొచ్చు. మనం గట్టిగా మూత టైట్గా ఉండేది ఏదన్నా ఒక చీసాలో ఇలా వేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్ కింద ఇవ్వచ్చు, మనం కూడా తినొచ్చు. నేను బెల్లం చాలా తక్కువ వేసాను చూడండి. బెల్లం ఎక్కువ వేస్తే ఇంకా తీపిగా ఉంటాయి. బెల్లం తక్కువ వేసుకొని చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ అలోవెరా అయితే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగా పెరిగిందండి. నాకెందుకో సరిగ్గా పెరగదు. మీకేమన్నా టిప్ తెలిస్తే నాకు కూడా చెప్పండి. ఒక స్వీట్ చేసేసాం కదండి. నేనైతే ఈజీగా ఇది బ్రేక్ఫాస్ట్లో అన్నా తినొచ్చు, డిన్నర్లో అన్నా తినొచ్చు. ఇలా తోతాపురి మామిడికాయ ఒకటి ఉంది, అది ఎక్కువ పులుపు కాదు తీపి కాదు. అదేసి ఇలా బ్రౌన్ అటుకులతో ఏమన్నా చేద్దాంలే అని చెప్పి ఇలా తీసాను. ఎప్పుడైనా సరే అటుకులు మీరు తీసుకున్నప్పుడు ఇలా కొద్ది క్యారెట్ అవన్నీ తీసుకోండి. వైట్ అటుకులు కాకుండా ఎక్కువ పాలిష్ పట్టినవి కాకుండా ఇలాంటివి ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఒక్కోసారి మనకి ఇంటి వైపు కూడా ఈ అటుకులు మరమరాలు అవి అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. ఇవైతే ఎక్కువ పాలిష్ పట్టనివి బ్రౌన్ అటుకులు ఇలాంటివి తీసుకోండి. కడిగేసి ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసి నానబెడితే మనం ఏంటంటే ఆ అటుకులన్నీ చక్కగా నానిపోతాయి. కొద్దిగా తాలింపులు వేసుకొని నేనైతే మామిడికాయ తురుమాను. ఆ తురుము కూడా వేస్తే మనకు నిమ్మకాయ లేకుండా ఈ మామిడికాయ తురుముతోనే అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుందండి, ఒక కప్పు నిండా తిన్నా మనకు సరిపోతుంది. ఇలా ఈజీగా ఉండే చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎక్కువ మసాలాలు లేవు, పెద్ద శ్రమ అనిపించదు, తొందరగా చేసేసుకోవచ్చు. ఇందులో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇంకా నా దగ్గర లేదు ఈరోజు.
ఇదిగోండి అవి కొద్దిగా ఫ్రై అయినాక అటుకులు వేసేసుకుంటే మనకైతే అటుకులు ఉప్మా రెడీ అయిపోద్ది. ఇది బాక్సుల్లో పెట్టి కూడా ఇవ్వచ్చు. అప్పటికప్పుడు ఈజీగా తొందరగా అయిపోద్దండి మనకైతే. పిల్లలు ఇష్టపడతారు, మనం కూడా తినవచ్చు. కొద్దిగా లైట్గా మిరియాల పొడి లేకపోతే మనం వేయించిన పల్లీలు జీడిపప్పులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుంది అన్నమాట మనకి. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి. నేనైతే చాలా ఈజీగా ఇలా తొందరగా ఆయిల్ తక్కువ మసాలాలు తక్కువ ఉండేవి చాలా వరకు చేస్తున్నాను. కొంతమంది అయితే మనకు కామెంట్ కూడా చేశారండి, ఇలాంటి ఫుడ్ మీరు ఎప్పటి నుంచి తింటున్నారని. ఎప్పటి నుంచి అని కదండి, ఇది సపరేట్గా ఏం కాదు. నేనేంటంటే కొన్ని చాలా వరకు తగ్గించేసి కొన్ని మార్చుకున్నాను. అందరం తినేది ఒకటే, కొన్ని మార్పులు అంతేనండి. ఇదిగోండి ఇంకా మా పాప చిన్నప్పుడు, అది 5 years అనుకుంటా, సరిగ్గా 5 or 6 సరిగ్గా గుర్తులేదు. అది బర్త్డే ఫోటోలు అన్నీ ఇలా ఫ్రేమ్లాగా కట్టించుకున్నాము. అంతకుముందు ఆల్బంలో ఉండేవి, కొన్ని అటు ఇటు పోతున్నాయి అనమాట అని కొన్ని గుర్తుగా ఉంటాయని చెప్పి, కొన్ని అయితే ఇంకా ఫోన్లో ఉన్నాయి, అయితే కొన్ని అయితే మాకు అసలు చాలా మిస్ అయిపోయామండి. చాలా ఫోటోలు చాలా వీడియోలు ఉండేవి. మా పిల్లలు అయితే చాలా మిస్ అవుతున్నారు. ఎవరమైనా మన పేరెంట్స్ ఎవరమైనా ఏమనుకుంటామో, పిల్లల బాధ్యతలు చూడాలి, పిల్లలకి చక్కగా సెటిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి అందరికీ ఉండే కోరిక అది. మనకు అసలు మన గురించి మనం కూడా ఆలోచించుకోం చాలాసార్లు. ఎంతసేపు ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఎవరమైనా సరే. నేను కూడా అంతేనండి, మీరు చూస్తున్నారు కదా. ఇంకా దేవుడైతే నాకు ఇద్దరు మోయాల్సిన బరువు ఒక్కదానికే పెట్టాడు. ఇంకా నాకైతే చాలా బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలన్నీ నెరవేర్చాలని నేను దేవుడిని అయితే కోరుకుంటున్నాను. నాకైతే ఇంకా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడైతే నాకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ హెల్త్ ఇష్యూ ఏది లేదండి, చాలా హెల్తీగా ఉండేదాన్ని. ఇంకా మా వారు ఎక్స్పైర్ అయినాకే నాకు షుగరు థైరాయిడ్ ఇంకా అన్నీ ఒకటిదాని వెంబడే ఒకటి అనమాట. ఒక్కోసారి మనం మెంటల్గా ఎక్కువ బాధపడినప్పుడు ఒక్కొక్కటండి ఇలా షుగర్లు థైరాయిడ్ ఎక్కువ ఆలోచిస్తాము. ఆ బాధలో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ మనకు బయటపడతాయి అన్నమాట. ఇంకా అప్పటి నుంచి నాకు షుగరు థైరాయిడ్ ఉంది. ఇంకా జాగ్రత్తగా మెల్లిగా నేను కూడా కొన్ని ఫుడ్ ఇలాగ మార్చుకొని, ఒక్కోసారి అనుకుంటామండి ఇంకా మన గురించి మనం కూడా చూసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ మన పిల్లలు కానీ ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. మనం బాగుంటేనే ఏదైనా చేయగలం చూసుకోగలం కదండి. ఇంకా అందుకనే నేను కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మామూలుగా అందరూ తినేటట్టు అన్నీ తినొచ్చు కదని. అందరూ తినేటట్టు అలాగే తింటే నాకు షుగర్ అస్సలు కంట్రోల్ అవ్వదండి. నా వరకు నేను చూసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ నుంచి నేను ఏదైతే ఆ ఫుడ్ అలా మార్చుకొని తింటున్నానో నాకైతే షుగర్కి ట్యాబ్లెట్ లేకుండానే కంట్రోల్లో ఉంది. థైరాయిడ్కి వాడుతున్నాను కానీ చాలా తక్కువ, 12.5. అదండి ఇంకా మన ఆరోగ్యాన్ని అయితే మనం కంపల్సరీగా అయితే చూసుకోవాలి. ఇవన్నీ అయితే మాకైతే ఎంత మంచి జ్ఞాపకాలు అనమాట. ఇవైతే నేను చాలా జాగ్రత్తగా దాచి ఉంచుతాను. ఒక్కోసారి ఇంకా గుర్తొచ్చినప్పుడు అయితే ఇవన్నీ తీసి చూసుకుంటాను. అప్పుడు కొంచెం మనమే ఓదార్చుకున్నట్టు అవుతుంది. ఇదిగోండి ఇవైతే ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు అనమాట. మా ముగ్గురు పిల్లలు చిన్నప్పుడువి. ఏదైనా పుట్టినరోజులు వచ్చినా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు వాళ్ళ నాన్నగారు. ఇంక ఇవన్నీ అయితే మాకు ఎంత మంచి జ్ఞాపకాలు అంటే అస్సలు చెప్పలేను నేను. ఇవన్నీ అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటానండి. ఇంక ఈరోజు ఇవన్నీ తీసాను అనమాట. ఒకటండి, మనకి ఎన్నున్నా సరే ఏదో అంటారు కదా, మనకి ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా ఆరోగ్యం కంటే విలువైంది ఏదీ లేదని నేనైతే గట్టిగా నమ్ముతాను. నేను హాస్పిటల్కి వెళ్ళి మందులు కొంతమంది అంటారు ఆ జీవితం ఒకటే కదా, చాలా చిన్నదే, మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఎలా పడితే అలా ఉండొచ్చని. ఎలా పడితే అలా ఉండొచ్చని కాదండి, మనము హాస్పిటల్ చుట్టూలు తిరిగి మనం బాధపడతాం, మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారో మనకు తెలుసు చూడండి, మనం చూస్తూనే ఉంటాం కదా. అలాంటి రోజులు రాకుండా ఉండాలని నేను అనుకుంటాను. మీరైనా సరే నాలాగే ఎవరైనా మీరు ఉంటే కనుక ధైర్యంగా ఉండండి. అలాగే బాధపడుతూ కూర్చున్నామంటే మనకి ముందు పనులన్నీ అవ్వవు. ఎందుకంటే మన పిల్లలు మన వెనకాల ఒక ఫ్యామిలీ ఉందని మనం కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళకన్నీ మనం కరెక్ట్గా చేయాలంటే ముందు మనం గట్టిగా అంటే హెల్త్ బాగా చూసుకోవాలి.
అదే నేనైతే చాలామందికి అదే చెప్తాను. నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు "ఏ విజయ్ ఇలా హెల్త్ బాగోట్లేదు ఇలా అలా" అని చాలా ఒక్కొక్కళ్ళైతే చాలా నిరుత్సాహంగా మాట్లాడతారు. వాళ్ళకి ఒకటే చెప్తాను, ముందు హెల్త్ జాగ్రత్త. చాలామందికి నేను ఫోన్ చేసినప్పుడైతే నా ఫ్రెండ్సే కానీ ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్యం బాగా చూసుకోండి ఇలాంటివి ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే లైఫ్లో కూడా మనం చాలా చూసున్నాం కదండి. ఆ పెయిన్ అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే మనకు ఎక్కువ కామెంట్లు దీని గురించే అడుగుతున్నారు. ప్రతిసారి మీరు అడిగినప్పుడు చెప్పకపోతే బాగోదు. చెప్పేటప్పుడు నాకు కూడా బాధగా అనిపిస్తది. అయినా సరే ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే మీకైతే చెప్తున్నాను. ఒక్కోసారి అండి కొన్ని కొన్ని విషయాలేంటంటే మనకి చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తది. అయినా సరే తప్పదు. ఇంకా ఈరోజైతే ఈ వ్లాగ్‌లో మీకు మీరేనండి మా ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతమంది ఇంకా త్వరలో మనకైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు. ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారంటే నేనైతే చాలా వరకు నా బాధలను అయితే మర్చిపోగలుగుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఆదరణ, మీరు ఇచ్చే కామెంట్స్ అయితే నేను మీకు చాలాసార్లు చెప్పాను. మీ కామెంట్స్ చదువుతుంటే నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎంత హాయిగా పడుకుంటానంటే ఇంకా ఈ మధ్య మా పిల్లలు అంటున్నారు, ఏంటి ఇదివరకు కామెంట్స్ అన్నిటికీ రిప్లైలు ఇచ్చేసేదానివి, ఈ మధ్య ఎందుకు లేట్ చేస్తున్నావని. ఈ మధ్య కొద్దిగా ఎందుకోనండి కొద్దిగా భుజం పట్టేసింది. దానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. నిద్రలో పట్టిందా ఏంటనేది నాకు కూడా తెలియట్లేదు. అందుకని కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పనులన్నీ చేసుకొని ఒక్కోసారి ఇవ్వాలంటే ఎప్పుడన్నా లేట్ అవుతుంది. చాలా వరకు అయితే ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఏదన్నా హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.